హాయ్ అండి. హాయ్. బాబు గారి పరిపాలన వచ్చి 30 రోజులైంది కదా! మీకు ఎలా అనిపిస్తుంది ఈ పరిపాలన? బాబు గారు పరిపాలనలో అడ్మినిస్ట్రేటర్ నెంబర్ 1, వరల్డ్‌లోనేమో నెంబరు 11, ఇండియాలో నెంబర్ 9. సో బాబు గారి పరిపాలన అనేది పరిపాలన బాగుంటుంది. రెండవది, ఇంతకుముందు జరిగిన పరిపాలన ఉంది వైఎస్ జగన్ది. అది అరాచకాలు, అన్యాయాలు, రకరకాల ఇదితోటి పరిపాలన చేశారు వాళ్ళు. అంటే గర్వంతో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో, ఆ వయసులో కూడా అంటే ఆయన ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి పరిపాలనలో అనుభవం ఉంది. కాబట్టి ఆయన అన్నీ చేస్తాడు. చేయటానికి కొన్ని పరిస్థితులు అడ్డంకులు వచ్చాయి. ఎందుకంటే వైఎస్ జగన్ చేసిన దాంట్లో దాదాపు 1,00,000 కోట్ల పైనే డ్యూస్ ఉన్నాయి, అప్పులు అయినా జరిగినాయి. కాబట్టి అవన్నీ మళ్ళీ ఇది చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఉన్నారంటే ఒక ఇష్యూ వచ్చిందని దాన్ని సెటిల్ చేయడానికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకి ఏంటంటే ఇండియాలో అదే భారతదేశ దాంట్లో ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి సెంట్రల్ లెవెల్లో కొన్ని, స్టేట్లో కొన్ని, అందుకని కొంత కన్ఫ్యూజ్తోనే ఉన్నారు. అయినా కూడా చాలా క్లారిటీగా అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా చేస్తారు. ఈ 30 రోజుల పరిపాలనలో ఎలాంటి మార్పులు వచ్చాయనుకుంటున్నారు? 30 రోజుల్లో కొంతవరకు వచ్చినాయమ్మ ఆల్రెడీ. ఎందుకంటే ఇసుక పరిపాలన, ఇసుక ఫ్రీ అనేది చాలా మంచిది. ఎందుకంటే కన్స్ట్రక్షన్కి సంబంధించి బేల్దారులే కాదు, ఇంజనీర్లే కాదు, ఐరన్ వాళ్ళు కానీ, సిమెంట్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ డిపెండ్ అపాన్ ది శాండ్. సో శాండ్ ఎప్పుడైతే తీసుకైపోయిందో, ఫ్రీ అయిపోయిందో, అప్పుడు జనాలు మొత్తం దాని మీద బ్రతుకుతున్నారంటే ఆల్రెడీ 5 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు పాడైపోయినాయి. ఇప్పుడు ఈరోజు హ్యాపీగా బ్రతుకుతూ చంద్రబాబు గారు ఇసుకే కాకుండా ఇంకా చాలా ఇచ్చారు. గ్యాస్ సిలిండర్లు కానీ, ఫీజు రింబర్స్మెంట్లు కానీ, ఇటువంటి. కాబట్టి ఇవన్నీ ఈ 5 ఇయర్స్ ఉంది కాబట్టి ఈ 5 ఇయర్స్లో జరుగుతాయి. 1 మంత్లో సడన్గా జరగడానికి ఏంటంటే ఇది అల్లావుద్దీన్ అద్భుత జీవితం కాదు. ఒక నెలలో చేయాలంటే ఎవరు కూడా చేయలేరు. కానీ గ్రాడ్యువల్గా మాత్రం డెఫినెట్గా 100కి 200% చంద్రబాబు నాయుడు గారు చేయగలరు. ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం అండి? చాలా మంచిదమ్మా అది ఇసుక. ఎందుకంటే యాజ్ ఏ ఇంజనీర్, నేను బీటెక్ సివిల్ ఇంజనీర్ని గవర్నమెంట్లో చేశాను. సరే 2015లో డిస్మిస్ అయిన కొన్ని కారణాల వల్ల. సో యాజ్ ఏ ఇంజనీర్గా నేను ఇసుక ఫ్రీ అనేది చాలా, ఇప్పుడు మనిషికి జీవితం ఎంతో ఆ ఇసుక ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్కి అంత అవసరం. అసలు ఇసుక దొరక్క మొన్నటి వరకు 12,000, 8,000, 4,000 అట్లా రకరకాల రేట్లతోటి ఇసుకతోటి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇసుక ఫ్రీ వల్ల కొన్ని జీవితాలు మామూలుగా ఉండవు, చాలామంది జీవితాలు బాగుపడతాయి. ఉప ముఖ్యమంత్రి సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు కదా, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటండి? చాలా మంచి వ్యక్తి అమ్మా సీఎం పవన్ కళ్యాణ్. కమ్యూనిస్ట్ పాలసీ, అతను సంపాదించింది ఎన్ని కోట్లు ఎవరికి తెలియదు కానీ ఖర్చు పెట్టింది మాత్రం దానికన్నా ఎక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు సంపాదించాడు సినీ ఫీల్డ్లో, 200-300 కోట్లు ఖర్చు పెట్టాడు. అటువంటి వ్యక్తి నాకు తెలిసి లేరు. మంచి సోషలిస్ట్ భావాలు గల వ్యక్తి, మంచి వ్యక్తి, అనుకున్న చేయగలడు, చాలా మంచి వ్యక్తి. డిప్యూటీ సీఎంగా మాత్రం డెఫినెట్గా ఆయన జాబ్ ఆయన చేయగలడు. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? చాలా తేడా ఉందమ్మా, నక్కకి నాగులకి అనుకున్నంత ఉంది. జగన్ అనే వ్యక్తి ఒక ఉన్మాది, ఒక మాటలో చెప్పాలంటే భయంకరమైన ఉన్మాది. ఎన్నో కేసులు జరిగినాయి. సుధాకర్ డాక్టర్ ఏం చేశాడమ్మా నర్సీపట్నంలో, మాస్క్ అడిగినందుకు డిపార్ట్మెంటల్గా అతన్ని పిచ్చోని చేసి చంపారు. చీరాల్లో మాస్క్ అడిగిన కుర్రోడిని చంపారు. అమ్మాయిని రేపు గుంటూరులో, మాది గుంటూరు, కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక అమ్మాయిని, ఒక అబ్బాయి కత్తితో డైరెక్ట్ రెడ్లు కొరవాడు, కత్తితో పొడిస్తే చచ్చిపోతే కేసు లేకుండా. అంటే రెడ్లకు ఉన్నంత పిచ్చి అతనికి వేరే వాళ్ళకి లేదు. జగన్ది పరిపాలన అని అనటం కష్టం. ఎందుకంటే ఏ అడ్మినిస్ట్రేషన్ జరిగింది జగన్ది? ఏమొచ్చినాయి? ఇండస్ట్రీస్ ఏమైనా వచ్చినాయా? పెట్టుబడులు ఏమైనా వచ్చినాయా? అప్పులు తీసుకున్నాడు, ప్రజలకు ఏదో ఇచ్చాను అన్నాడు. ఇచ్చిన వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఓట్లు వేయలేదు? ఇతను అరాచక పాలన బరాయించలేక, వాస్తవం చెప్పాలంటమ్మా ఇతని పాలన కానీ కంటిన్యూ అయితే ఈరోజు నేను కూడా బతికేవాడిని కాదు, ఎవరు బతకలేని పరిస్థితి క్రియేట్ చేశాడు. దాన్ని ప్రజలందరూ గ్రహించారు. ఆటోమేటిక్గా చంద్రబాబు ఎన్డీఏ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, నారా లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయటం వల్ల కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. ఫ్యూచర్లో అమరావతి ఎలా ఉండబోతుందంటారు? నెంబర్ 1 అమ్మా. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎవరికి తెలియదు. ఆయన చాలా జీనియస్. ప్రపంచంలోనే అతి అద్భుతమైన కట్టడాలని అమరావతిలో నిర్మిస్తారు. పోలవరం కంప్లీట్ అయిపోద్ది. తర్వాత విశాఖలో రైల్వే జోన్ కూడా వస్తుంది.
పోలవరంది కన్స్ట్రక్షను ఇప్పుడు అంబటి రాంబాబు మినిస్టరు, నెల్లూరు అతను ఒక మినిస్టర్, అనిల్, వీళ్ళందరూ పెద్దగా పట్టించుకోవాలి పోలవరం. ఇప్పుడు డి రామ్ అనేవాడు, ఆయన పిహెచ్డి చేశాడు. సో ఇంతకుముందు ఉమామేశ్వర ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి పిన్ టు పిన్ కన్స్ట్రక్షన్ కానీ, పోలవరం కానీ, అమరావతి కానీ, వైజాగ్ ఏదైనా సరే ఆయనకి పిన్ టు పిన్ తెలుసు. ప్రజలకి ఏ విధంగా ఇచ్చేయాలి అనేది కూడా ఆయనకు బాగా తెలుసు. అందువల్ల ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రం ఈ 5 సంవత్సరాల్లో 99% చేసి నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రిపేర్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. లేదు, ఇంకా ఉంది, ఒక్క నిమిషం. నేను పర్సనల్ చెప్పాల్సిందంటే, నా పేరు కోకా భావనారాయణ, బీటెక్ సివిల్ ఇంజనీర్ని, అసిస్టెంట్ ఇంజనీరు, ఏపీఈడబ్ల్యూఐడిసి ఒంగోలు. నేను 2008లో సస్పెండ్ అయ్యాను. ఏపీడబ్ల్యూడి ఎస్సీ కార్పొరేషన్ ఇంజనీర్ ఉండి ప్రకాశం జిల్లాలో కందుకూరు, గుడ్లూరు మండలం హౌసింగ్ డిపార్ట్మెంట్లో డిప్యూటేషన్ వెళ్ళాను. 16/9/2000 సస్పెండ్ చేసి అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఉన్నాడు. మహీధర్ రెడ్డి కావాలని, నేను తెలుగుదేశం సపోర్టర్ అని చెప్పి కావాలని సస్పెండ్ చేయించి టీడీపీ గవర్నమెంట్లో 12వ తారీఖు డిసెంబరు 2015లో డిస్మిస్ చేయించాడు. అయితే అప్పటికి ఫైల్స్ అన్నీ 2014లో గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. కానీ అది అతను బిల్డప్ చేశాడు. 2008 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ నా మీద బిల్డప్ చేసి, టీడీపీ పర్సన్ అని చెప్పి బిల్డప్ చేసి 2015లో సెక్రటరీ పంపిస్తే రొటీన్ గిల్లు సంతకం చేశారు, డిస్మిస్ అని తెలియదు వాళ్ళకి. సరే, నెక్స్ట్ నేను 2016లో చంద్రబాబు నాయుడు కలిసి సార్ నేను టీడీపీ కార్యకర్తని అసిస్టెంట్ చేశాను, 2010లో అన్యాయంగా నన్ను డిస్మిస్ చేశారు, పార్టీ పర్సన్ అని అంటే సరే చూద్దాం అన్నారు అని ఆ అప్లికేషన్ తీసుకున్నారు. ఎందుకో నా బ్యాడ్ లక్ నాకు తెలియదు, అది పాస్ ఆన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పట్టించుకోలేదు ఎవరు. నేను ఎందుకు ప్రెస్ చేయలేదంటే, 100 మందిలో టీడీపీ వాళ్ళ 90 మందికి పని అయిందనుకో, కానోళ్ళు 10 మంది ఉంటారు చూడు, ఆ 10 మంది నేను ఒకటి అనుకొని, అంటే నా గవర్నమెంట్ నేను ఎందుకు విమర్శించాలి అనే ఉద్దేశంతో నేను పట్టించుకోవాలి. తర్వాత రాక్షసుడు, దుర్మార్గుడు వైఎస్ జగన్ వచ్చాడు, అప్పటి వరకు నేను చేయలే. తరువాత ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 2015 ఎప్పుడైతే డిస్మిస్ అయ్యానో, ఆ డిస్మిస్లో ఏం చేశారంటే డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్మిస్తో పాటు 2,26,00,000 నిధులు దొరికినాయని నాకు ఆర్ఆర్ యాక్ట్ పెట్టారు. యాక్చువల్గా కలెక్టర్ గారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే గారు 2009లో 1,83,00,000 ఆర్ఆర్ యాక్ట్ బెనిఫిషియల్గా పెట్టారు. మిగతా 43,00,000 ఎందుకు పెట్టలేదు అంటే, స్టేజ్ వైజ్గా బేస్మెంట్, లింటిల్, రూఫ్ అవి అడ్జస్ట్ అయ్యి ఉంటాయి. కానీ అవన్నీ చూపించకుండా నా మీద మొత్తం కలిపి డిస్మిస్తో పాటు ఆర్ఆర్ యాక్ట్లో 2,26,00,000 పెట్టారు. ఇప్పుడు నేను వచ్చేసి ఒక ఎస్సీ క్యాండిడేట్ని. మాకు ఎస్సీ క్యాండిడేట్లకి ఉద్యోగం రావటం చాలా కష్టం. అటువంటిది ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, పొలిటికల్ సపోర్ట్ ఎటువంటిది ఉండదు. రెండవది, గవర్నమెంట్లో ఫైల్ వచ్చినప్పుడు డిస్మిస్ చేసేటప్పుడు దాంతోపాటు 2,26,00,000 ఎట్లా పెడతారు? ఆల్రెడీ బెనిఫిషియల్గా పెట్టారు, మళ్ళీ నాకు అంటే డబల్ రికవరీ. నేను కోర్టుకి వెళ్తే కోర్టులో ఒక చిన్న ఆర్డర్ ఇస్తే ఆర్డర్ని కూడా గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది. ఎప్పుడు చేసింది? 2016లో. ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన సీఎం, అక్కడ సెక్రటరీలు వాళ్ళ సొంత నిర్ణయాలతోటి. నా చిన్న డౌట్ ఏంటంటే, నాకు సర్వీస్ ఇంకా ఉండగా ఇప్పుడు 2008లో సస్పెండ్ చేశారు. 526 జీవో ప్రకారం, 526 జీవో కూడా చూపించమంటారా? ఉంది. 526 జీవో ప్రకారం 2 ఇయర్స్లో క్లోజ్ చేస్తానమ్మా. 2 ఇయర్స్లో పెండింగ్ ఎంక్వైరీ కింద పోస్టింగ్ ఇవ్వమన్నారు. ఇవ్వకుండా 7 సంవత్సరాలు 3 నెలలు సస్పెన్షన్లో ఉంచారు. ఇదిగో చూడండి, ఇది 526 జీవో. క్లియర్గా చూడమ్మా, 526 జీవో వచ్చిందా? క్లియర్గా వచ్చిందా? 526 జీవో ప్రకారం 19/8/2008 డేటు 2 ఇయర్స్లో ఎటువంటి కేసు అయినా పెండింగ్ ఎంక్వైరీ పోస్టింగ్ ఇవ్వకుండా నన్ను 7 సంవత్సరాలు 3 నెలలు సస్పెన్షన్లో ఉంచారు. 7 సంవత్సరాలు 3 నెలలు సస్పెన్షన్లో ఉంచి అప్పుడు డిస్మిస్ చేశారు. అదేదో 2 ఇయర్స్ తర్వాత డిస్మిస్ చేస్తే వేరే ప్రైవేట్గా ఇంకోటి చూసుకుంటే ఆల్టర్నేటివ్ అంటే నన్ను ఇబ్బంది పెట్టాలని. అంటే అప్పుడు గవర్నమెంట్ మాదే, గవర్నమెంట్లో చంద్రబాబు గారికి తెలియదు, ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్లో జరిగింది ఇదంతా. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఏ ఎడ్యుకేషన్ అయినా నారా లోకేష్ గారు మినిస్టర్. నిన్న నేను మంగళగిరి ఆఫీస్కి వెళ్ళాను, సీఎం గారిని కలిస్తే పన్నెండున్నరకి ఆయన వెళ్ళిపోయాడు. బ్యాడ్ లక్ నాకు. ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చా. మొన్న శుక్రవారం వచ్చా ఇక్కడికి, నారా లోకేష్ గారు లేరు. ఈరోజు వచ్చా, ఈరోజు కూడా లేరు. ఇప్పుడు అప్లికేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చాను, స్లిప్ ఇచ్చి. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా అన్యాయాలు జరిగినాయి. ఇప్పుడు దీంట్లో జరిగిన అన్యాయాలను ఒక్కసారి నారా లోకేష్ గారు పరిశీలించి నాకు ఈ రోజు కనుక రీవర్క్ చేస్తే నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. ఈ రోజుకి నా ఫ్యామిలీ రోడ్డున పడింది.
ఎందుకంటే డిస్మిస్ అయిన తర్వాత నాకు ఆల్టర్నేటివ్ లేదు, వేరే జాబ్స్ లేవు. నేను ఫైనాన్షియల్ క్రైసిస్లో 2-3 సార్లు సూసైడ్ చేసుకుందాం అనుకొని కూడా ఎందుకు ఆగానంటే నా గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను చేయొచ్చు. అందుకే నారా లోకేష్ గారు స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఫైల్ చూసి, నేను ఆల్రెడీ ఇది మెయిల్ కూడా పెట్టాను నారా లోకేష్ గారికి, చూసి రీవర్క్ చేసి నన్ను నా కుటుంబాన్ని కాపాడాలని కోరుకుంటున్నా. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దీంట్లో ఒకటి, ఈ ఒంగోలులో జరిగేటప్పుడు కన్సర్న్ సూపరింటెండెంట్ టి జోసెఫ్ అని అతను సేమ్ ఎస్సీ ఒకే కులం అయితే సస్పెండ్ అయిన తర్వాత సంవత్సరానికి సబ్స్టెన్షియల్ అలవెన్స్ ఇచ్చాడు. యాక్చువల్గా 3 నెలలకి ఫస్ట్ నెల నుంచి 3 నెలలు ఇవ్వాలి, 6 నెలల తర్వాత 75% ఇవ్వాలి, ఇవ్వకుండా 1 ఇయర్కి ఇచ్చాడు. వీటివే కాకుండా అతను సస్పెండ్ డిస్మిస్ ఆర్డర్లో నీకు ఆర్ఆర్ యాక్ట్ ఉంది కాబట్టి ఏ రూపాయి రాదని ప్రతి నిమిషం నన్ను హెరాస్ చేశాడు. ప్రజెంట్ ఇతను అక్కడ బాపట్ల చేస్తాడు ఏపీఈడబ్ల్యూఐడిసిలో. అతని మీద కొద్దిగా కొంచెం చర్యలు తీసుకొని, అంటే ఈరోజు నాకు జరిగింది, రేపు ఇంకా కూడా జరిగింది, కాపాడమని అదొక స్పెషల్ రిక్వెస్ట్. సో టోటల్గా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నా విషయాన్ని కొంచెం పరిశీలించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అడ్మినిస్ట్రేషన్ నెంబర్ 1 గుడ్ అండ్ వెల్. థ్యాంక్ యూ అమ్మా.